మంచు మనోజ్ విష్ణు మోహన్ బాబుకి అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో నోటీసులు ఇచ్చామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మనోజ్ విచారణకు హాజరయ్యారని, ఒక ఏడాది వరకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సెల్ఫ్ బాండ్ ఇచ్చారని చెప్పారు. జల్పల్లి వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని తెలియజేశారు. 2 గంటలకు ఓసారి ఇంటి వద్ద సెక్యూరిటీ పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు సెక్యూరిటీ దాడిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవంటున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మంచు ఫ్యామిలీలో వివాదం నెలకొంది. ఇప్పటికే జాలపల్లిలో గత 3 రోజుల నుంచి కూడా శాంతి భద్రతలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఇప్పటికే ముందస్తు చర్యలో భాగంగా శాంతి భద్రతలను విఘాతం కలగకుండా ఇప్పటికే మంచు మనోజ్, విష్ణు, ఇటు మోహన్ బాబుకు నోటీసులు అందజేయడం జరిగింది. అయితే మంచు మనోజ్ ఇప్పటికే రాచకొండ సిపి ఎదుట సెల్ఫ్ బాండ్ బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి శాంతి భద్రతల విఘాతం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాచకొండ సిపి సుధీర్ బాబు గారు ఉన్నారు. సార్, అసలు ఇలాంటి చర్యలు తీసుకున్నారు, ముందస్తు చర్యలు ఏంటి? 126 BNS ప్రకారం ఎవరైతే లార్జర్ పర్స్పెక్టివ్లో పీస్ అండ్ ట్రాంక్విలిటీకి ఇబ్బందికర విధంగా ఆ లొకాలిటీలో 2 గ్రూపులుగా విడిపోయి చేస్తున్నప్పుడు వాళ్ళని గుడ్ బిహేవియర్ కోసము మేము బాండ్ ఓవర్ చేస్తాం అనమాట. ఆ ప్రాసెస్లో ఇద్దరు కొట్టుకున్న పరిస్థితి ఉందో లేకుంటే విభేదాలు ఉన్న పరిస్థితి ఉంటే తప్పకుండా ఇవి చేయడం జరుగుద్ది. ఆ భాగంగానే ఇచ్చేసామన్నమాట. దెన్ మీరు అన్నట్టుగా అక్కడ బెటర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఎట్లా ఉండాలనుకుంటే మేము ఎవ్రీ 2 hours ఒకసారి అక్కడ పాయింట్ బుక్ పెట్టుంచాం. మా వాళ్ళు ఒక ఎక్స్క్లూజివ్ బ్లూ కోల్డ్ పెట్టాం. వాళ్ళు వెళ్ళి చూసి అక్కడ ఏమైనా విషయాలు ఉంటే రాసి వస్తారు. అంతేకాకుండా మాకు నైట్ సూపర్వైజింగ్ ఆఫీసర్ ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటారు. ఆయన నైట్ కంపల్సరీ అక్కడ విజిట్ చేయమని చెప్పాం. అలానే డివిజన్లో ఉన్న వాళ్ళు, ఆ జోన్లో ఉన్న ఆఫీసర్ కూడా ఉంటారు. వాళ్ళని కూడా రెగ్యులర్ విజిట్ చేయమని చెప్పాం. ఎనీ అదర్ ఆఫీసర్ రూట్లో వెళ్తున్నప్పుడు కంపల్సరీగా వెళ్ళి చూడమని చెప్పాం. ఇది స్టాండ్ అలోన్ ఐసోలేటెడ్ ఉన్న ఫామ్ హౌస్ ఇది. కాబట్టి సర్టన్లీ వీ విల్ టేక్ ఆల్ ద రిక్వైర్డ్ ఇనిషియేటివ్స్ టు సీ దట్ దేర్ బెటర్ ఆర్డర్ ఇస్ దేర్. లైక్ సార్, ముఖ్యంగా మీరు అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలో విచారణకు పిలిచారు. మనోజ్ హాజరయ్యాడు. మనోజ్ సెల్ఫ్ బాండ్ కూడా ఇచ్చిన పరిస్థితులు. అయితే విష్ణు హాజరయ్యాడు, మరోవైపు మోహన్ బాబు హాజరు కాలేదు. మోహన్ బాబుకి ఏమైనా నోటీస్ ఇచ్చే అవకాశం ఉందా మరోసారి? లేదండి. ఇప్పుడు మనకేంటంటే వాళ్ళిద్దరు వచ్చారు. కాకపోతే మోహన్ బాబు గారు ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు హెల్త్ కండిషన్స్లో. అప్పుడు మోహన్ బాబుకు ఆనరబుల్ కోర్టు 24th వరకు డెఫర్ చేస్తారు అటెండ్ అవ్వడానికి. మళ్ళీ 24th తర్వాత మేము విల్ ఫిక్స్ డేట్. అండ్ దెన్ వచ్చిన తర్వాత ఆయన వర్షన్ ఏంటి విని దాని తర్వాత ఆ సెక్యూరిటీ బాండ్ గుడ్ బిహేవియర్ ఉండడానికి కోసం మేము సిగ్నేచర్ తీసుకోవడం జరుగుతుంది. విష్ణు ఏంటంటే మోహన్ బాబు, విష్ణు ఇద్దరు కూడా కోర్టును అప్రోచ్ అయ్యారు. బట్ ఆయన పొద్దున్న నుంచి మాకు ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పాడు. సో ఈ సిన్స్ ఈ టోల్డ్ అస్ వాంటెడ్ టు మీట్ అస్ లైక్. సో వచ్చి ఇట్లా కోర్టులో మేము అప్రోచ్ అయినాము. దాని తర్వాత కోర్టు ద్వారా మాకు 24th వరకు టైం ఉంది సార్ అని ఆయన వచ్చి కలిసి చెప్పి వెళ్ళడం జరిగింది. అగైన్ కాల్ దెమ్ ఆఫ్టర్ 24. ఫైనల్గా అంటే శాంతి భద్రతల విఘాతం కలిగి కావచ్చు, అక్కడ ప్రైవేట్ బౌన్సర్లు కూడా వచ్చిన జర్నలిస్ట్ మీద దాడులు, ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దాడులు జరగకుండా పోలీస్ శాఖ నుంచి ఏం సూచనిస్తారు? ఇది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది. అవి ఏదైతే మేము ప్రాక్టీస్ ఉందో ఇంప్లిమెంట్ చేస్తాం. సిపి సుధీర్ బాబు గారు చెప్తున్నారు. ఏదైతే మంచు కుటుంబంలో జరిగినటువంటి వివాదం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇప్పటికే ₹1,00,000 సెల్ఫ్ బాండ్ 1 year వరకు మనోజ్ ఇచ్చాడు. విష్ణు కూడా ఏదైతే ఇప్పుడు మోహన్ బాబు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉందో ఒకవైపు అది కొనసాగుతుందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నాం అనుకుంటూ సిపి సుధీర్ బాబు అయితే చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో.